ఇంట్లో పిల్లలు కానీ, పెద్దలు కానీ ఈవినింగ్ స్నాక్ అడిగినప్పుడు ఇలా ఒకసారి చేసి పెట్టండి. లైఫ్‌లో ఎప్పుడు ఇంక బయట కొనరు. పిల్లలకి, పెద్దలకి అందరికీ ఇష్టంగా తింటారు. దీనికోసం పెద్దగా కష్టపడనవసరం లేదు. ఇంట్లో కప్పు గోధుమ పిండి, 2 బంగాళదుంప ఉంటే చాలు ఈజీగా అప్పటికప్పుడు స్నాక్ చేసుకోవచ్చు. వందలొందలు పెట్టి బయట కొనే బదులు ఇంట్లోనే ఇలా హెల్తీగా స్నాక్ చేసి పెట్టుకోండి. అది కూడా మైదా కూడా కాదు గోధుమ పిండితోనే. ఇలా చేసి పెట్టారంటే బయట బజ్జీలు కానీ, సమోసా కానీ అస్సలు అడగరు. సో, ప్రాసెస్‌లోకెళ్ళిపోదాం. ఫస్ట్ కుక్కర్ తీసుకొని అందులో 3 బంగాళదుంప వేసుకొని, ఎక్కువ వాటర్ వేయకుండా కొంచెం వాటర్ యాడ్ చేసుకొని, అందులోనే సాల్ట్ కూడా యాడ్ చేసుకొని, కుక్కర్‌కి మూత పెట్టేసి 3 విజిల్స్ రానివ్వండి అంతే. కుక్కర్‌కి విజిలొచ్చేలోపు పిండి కలిపేసుకుందాం. 2 కప్పులు గోధుమ పిండి తీసుకొని, ఒక ప్లేట్‌లోకి కానీ, బౌల్‌లోకి గనుక పిండి యాడ్ చేసుకొని, ఒకసారి కలుపుకొని, తర్వాత 2 టేబుల్ స్పూన్ నెయ్యి, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని, కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ చపాతీ పిండిలాగా కలుపుకోవాలనమాట. ఇందులోకి వంట సోడా అలాంటిదేమి యాడ్ చేయట్లేదు. జస్ట్ సాల్ట్ వేసుకొని, కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని చపాతీ పిండిలాగా కలుపుకుంటాం. చపాతీ పిండి కంటే కొంచెం గట్టిగా కలుపుకోవాలి. అప్పుడే ఆయిల్‌లో ఏసినప్పుడు ఆయిల్ ఎక్కువ పీల్చకుండా ఉండిద్దనమాట. కొంచెం స్మూత్‌గా ఉంటే ఆయిల్ ఎక్కువ పీల్చిద్ది. అందుకనే ఇలా కొంచెం గట్టిగా కలుపుకోండి చూపిస్తున్నట్టు వీడియోలో. ఇలా పిండిని మంచిగా కలుపుకున్న తర్వాత ఒకసారి చూసుకోండి. చెక్ చేసుకోండి. ఇన్‌కేస్ కొంచెం మెత్తగా ఉంది, సాఫ్ట్‌గా ఉంది అనుకుంటే ఇంకొంచెం 2 టేబుల్ స్పూన్ పిండి కలుపుకొని గట్టి ముద్దలాగా రెడీ చేసుకొని ఒక బౌల్‌లో పెట్టి మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ వదిలేసేయండి. ఈలోపు పిండనేది కొంచెం బాగా నానిద్దనమాట. తరువాత కుక్ అయిన బంగాళదుంపకి పీల్ తీసేసుకొని ఒక 2 మినిట్స్ పక్కన పెట్టుకోండి. ఎక్కువ అవసరం లేదు. ఎందుకంటే ఈ 2 మినిట్స్ పొటాటోలో ఏదైనా వాటర్ అలాంటిది ఉంటే వాటర్ అనేవి లేకుండా డ్రై అయిపోతాయన్నమాట. సో, ఇలా 2 మినిట్స్ పక్కన పెట్టుకున్న తర్వాత ఫోర్క్ స్పూన్ కానీ లేదంటే చేత్తో కానీ ఎక్కడ ఉండలు లేకుండా మెత్తగా స్మాష్ చేసుకోవాలి. ఎంత మెత్తగా స్మాష్ చేసుకుంటే అంత బావుండిద్దనమాట స్టఫింగ్ అనేది. ఈ స్టఫింగ్ అనేది కొంచెం వాటర్‌గా అయితే అస్సలు ఉండకూడదు. చాలా గట్టిగా ఉండాలి. సో, ఇలా స్మాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు టేస్ట్‌కి తగ్గట్టు సాల్టు, 1 స్పూన్ ధనియా పౌడర్ ప్లేస్‌లో మీరు గరం మసాలా కూడా యూజ్ చేయొచ్చు. నేనైతే ధనియా పౌడర్ వేసుకున్నాను. నెక్స్ట్ 1 స్పూన్ పెప్పర్ పౌడర్, కొంచెం కారం, కొంచెం పసుపు యాడ్ చేసుకొని ఫైనల్‌గా కొంచెం వాము కూడా ఇలా చేత్తో నలిపేసుకొని వేసుకోవాలి. వాము వేసుకోవడం వల్ల ఏంటంటే, స్టమక్‌లో గ్యాస్ ఫార్మ్ అవ్వకుండా ఉండేలా చూసిద్దనమాట. సో, అందుకని వామ్ అనేది కంపల్సరీగా ఏసుకోండి. ఇప్పుడు అన్నీ కలుపుకొని లాస్ట్‌లో కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని, ఇంకోసారి స్టఫింగ్ మొత్తం కలుపుకొని మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోండి. మళ్ళీ చెప్తున్నాను స్టఫింగ్ అనేది ఇలా గట్టిగా ఉండాలి. కొంచెం లూజ్‌గా ఉన్నా మనం స్టఫింగ్ పెట్టినప్పుడు ఆయిల్‌లో వేసినప్పుడు ఎక్కడికక్కడ విరిగిపోతాయి. అందుకనే చెప్తున్నాను స్టఫింగ్ అనేది గట్టిగానే చూసుకోండి. ఇన్ కేస్ స్టఫింగ్ మెత్తగా ఉందనుకుంటే దాంట్లో 2 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ యాడ్ చేసుకొని ముద్దలాగా చేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు గోధుమ పిండిని ఒక చిన్న ముద్ద తీసుకొని చపాతీలాగా రోల్ చేసుకోవాలి. ఇది చపాతీ అనేది మరీ పలచగా ఉండకూడదు, మరీ మందంగా ఉండకూడదనమాట. మీడియంగా ఉండాలి చూపిస్తున్నట్టు వీడియోలో. చూసారు కదా! ఇలా ఉంటే సరిపోయిద్దనమాట. ఈ థిక్‌నెస్ ఉంటే సరిపోయిద్ది. సో, చపాతీలన్నీ ఇలానే రెడీ చేసి పక్కన పెట్టేసుకోండి. ఏదైనా ఒక ప్లేట్‌లో పెట్టేసుకోండి. సో, పిండి మొత్తాన్ని ఇలానే చపాతీల్లాగా చేసుకొని ప్లేట్‌లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి. చపాతీలు చేసిన తర్వాత ఇలా 2 టేబుల్ స్పూన్ మైదా తీసుకొని అందులోకి నెయ్యి కానీ, ఆయిల్ కానీ యాడ్ చేసుకొని ఇలా థిక్‌గా ఒక పేస్ట్‌లాగా రెడీ చేసి పక్కన పెట్టేసుకోండి. ఇలా కలుపుకున్నది పక్కన పెట్టేసుకున్న తర్వాత, ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసుకున్న చపాతీలున్నాయి కదా! అవి ఒక్కొక్కటిగా ఇలా తీసుకొని, అందులోకి ఇందాక మనం రెడీ చేసి పెట్టుకున్న క్రీమ్ ఉంది కదా! దాన్ని ఇలా చపాతీ మొత్తాన్ని స్పూన్‌తో కానీ, చేత్తో కానీ అప్లై చేయండి. నేనైతే చేత్తోనే అప్లై చేస్తున్నాను. ఇలా చపాతీకి అప్లై చేసిన తర్వాత, ఇప్పుడు పైన పొడిపిండి చల్లుకోవాలి. సో, సేమ్ ఇలా చూపిస్తున్నట్టే అన్ని చపాతీలు ఒక్కోటిగా వేసుకుంటూ ఒకదాని పైన ఒకటి ఇలా చూపిస్తున్నట్టు పొడిపిండి కూడా స్ప్రెడ్ చేసుకొని అన్ని చపాతీలు లేయర్‌గా వేసుకోవాలి. నేనైతే మొత్తం ఒక 6 వేసుకున్నాననమాట లేయర్స్‌గా. ఒకదాని మీద ఒకటి. సో, ఫైనల్‌గా ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి పైన పొడిపిండి చల్లుకొని, ఇప్పుడు కొంచెంగా పొడిపిండి చల్లుకుంటూ ఈ చపాతీలని ఇంకొంచెం పెద్దగా రోల్ చేసుకోవాలి. ఇవి కూడా అంతే మరీ పలచగా ఉండకూడదు, మరీ థిక్‌గా ఉండకూడదు. మీడియంగా ఉండాలి. సో, ఫైనల్‌గా చపాతీని ఇలా బాగా రోల్ చేసుకున్న తర్వాత ఎడ్జెస్ ఇలా చూపిస్తున్నట్టు కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఎడ్జెస్ సైడ్ ఉన్న పిండినంతా రిమూవ్ చేసేసుకోండి. ఇప్పుడు నేను చూపిస్తున్నట్టు ఈ చపాతీని
నైఫ్ తోటి నేనైతే ఇక్కడ 3 లేయర్స్‌గా కట్ చేసుకుంటున్నాను. ఇక్కడ చూపిస్తున్నట్టు ఇలా కట్ చేసుకున్న తర్వాత మిడిల్‌లోకి ఒకసారి కట్ చేసుకోండి. ఇలా షీట్స్ అయితే రెడీ చేసుకోండి. ఇలా రెడీ చేసుకున్న షీట్స్‌లోకి ఇప్పుడు మనము ఇందాక రెడీ చేసి పెట్టుకున్నాం గదా! బంగాళదుంప స్టఫింగ్ అది పెట్టుకొని ఎడ్జెస్‌కి మైదా పిండితోటి ఇంతకు ముందే రెడీ చేసుకున్నాం కదా క్రీము. సో, అది అప్లై చేయండి. 4 వైపులా ఇలా అప్లై చేసిన తర్వాత చూపిస్తున్నట్టు ఇలా ఫోల్డ్ చేసుకోండి అంతే. ఫోల్డ్ చేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఫోల్డ్ చేసుకోండి. స్టఫింగ్ అనేది బయటికి రాకూడదు. ఇన్‌కేస్ బయటకొచ్చిందంటే మనం ఆయిల్‌లో వేయగానే ఆయిల్ అంతా పాడైపోద్ది. సో, అందుకని ఎడ్జెస్ అనేవి బాగా మంచిగా క్లోజ్ చేసుకోండి. ఎక్కడ స్టఫింగ్ బయటికి రాకుండా. సో, ఫైనల్‌గా అయితే నాకు ఇవొచ్చాయన్నమాట. నెక్స్ట్ కట్ చేసుకున్న ఎడ్జెస్ ఉన్నాయి కదా! వాటిని వేస్ట్‌గా పడేయకుండా ఇలా స్టఫింగ్ మిగిలుంటే అందులోకి యాడ్ చేసుకొని చూపిస్తున్నట్టు ఫోల్డ్ చేసుకొని జస్ట్ ఎక్కువ కాకుండా ఇలా ప్రెస్ చేస్తే సరిపోయిద్దనమాట. ఇలా ప్రెస్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. సేమ్ ప్రాసెస్‌లో మిగతావి కూడా అలానే చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఈలోపు స్టవ్ మీద ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఒక్కోటొక్కోటిగా వేసుకుంటూ 2 వైపులా మంచిగా ఎర్రగా కాల్చుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్ కానీ, లో ఫ్లేమ్‌లో కానీ పెట్టుకోండి. హై ఫ్లేమ్‌లో పెడితే ఏంటంటే పైనేమో క్రిస్పీగా ఉంటాయి. లోపలేమో పిండంతా పచ్చిగా పచ్చిగా ఉండిద్ది. సో, అందుకనే లో ఫ్లేమ్‌లో కానీ, మీడియం ఫ్లేమ్‌లో కానీ పెట్టుకొని 2 వైపులా ఎర్రగా కాల్చుకొని ప్లేట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసేసుకోవడమే. చూసారు కదా! చాలా అంటే చాలా టేస్టీగా, చాలా కలర్‌ఫుల్‌గా ఉన్నాయి. పిల్లలు కానీ, పెద్దలు కానీ బయట సమోసా కానీ, బజ్జీ కానీ అడిగినప్పుడు ఇంట్లో ఇలా హెల్తీగా గోధుమ పిండితోటి ఒక్కసారి చేసి పెట్టండి. ఇంక ఎప్పుడు బయట కొనమని చెప్పరు. అంత టేస్టీగా ఉంటాయి. పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్‌గా చాలా అంటే చాలా టేస్టీగా ఉండిద్ది. ఇంకెందుకు లేటు సాయంత్రం ఏదైనా వేడి వేడిగా స్నాక్ తినాలి అనిపిస్తే ఒక్కసారి ఈ రెసిపీని ట్రై చేయండి. ఇలాంటి మరిన్ని కొత్త కొత్త వీడియోస్ కోసం మన ఛానల్‌ని ఫాలో అయిపోండి. ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అయిపోండి. మీకు గోధుమ పిండి ఇష్టం లేదు అనుకుంటే గోధుమ పిండి ప్లేస్‌లో మైదా కూడా యూజ్ చేయొచ్చు. సో, చూసారు కదా! లేయర్స్‌గా ఎంత మంచిగా కుక్ అయ్యాయో. ఇంకెందుకు లేటు వీడియో చూసిన వెంటనే ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో మీ ఫీడ్‌బ్యాక్ నాకు కింద కామెంట్ చేయండి. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ మన ఛానల్‌లో చాలానే ఉన్నాయి. ఒకసారి చెక్‌ఔట్ చేసేయండి. థాంక్ యూ ఫర్ ద వాచింగ్.